శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీమాత్రే నమః. సత్సంగ సభ్యులందరికీ కూడాను, తర్వాత వెలుగు వైపు ప్రయాణం ఛానల్ వీక్షించేటటువంటి భక్తులందరికీ ఒక శుభవార్త ఏమిటంటే, ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి నుంచి మన సత్సంగ సభ్యులందరూ కూడాను సౌందర్యలహరి పారాయణము ప్రతి ఇంట్లోనూ కూడా ఉదయం 6 గంటలకి జగద్గురువుల యొక్క ఆశీస్సులతోటి 1000 రోజులు చేయాలి అనేటటువంటిది సంకల్పము. దీనికి అందరూ కూడా సహకరించి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ జ్ఞాన జ్యోతిని వెలిగించాలనేటటువంటిది అందరి యొక్క సంకల్పం. ముఖ్యంగా గురువులు, అమ్మవారు ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతోంది. ఇందులో మొదట 41 శ్లోకాలు, అమ్మవారి యొక్క సూక్ష్మరూపము, మంత్రము, యంత్రము, తంత్రము సమస్తము అందులో పొందుపరచబడి శంకర్లు మనకు అందిపుచ్చారు. ఆ తర్వాత ఉన్నటువంటి 59 శ్లోకాలు అమ్మవారి యొక్క బాహ్య సౌందర్యాన్ని తెలియజేస్తాయి. ఈ మొట్టమొదట ఉన్న 41 శ్లోకాలని కూడా మనం అనునిత్యము కూడా ఆ ప్రాతః సమయంలో మనందరము పఠనం చేయడం వలన మన ఇంట్లో ఉండేటటువంటి అనేకమైనటువంటి దృష్టి దోషాలు, ఆ తర్వాత ఇంకా ఏమన్నా ఇతర నెగిటివ్ విషయాలు మన మీద ఉన్నాయి అని మనం బాధపడుతూ ఉంటాము. అటువంటివన్నీ లేకుండా ప్రతి గృహంలోనూ కూడా చక్కగా సుఖశాంతులతో కలిగినటువంటి జ్ఞాన జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటలకి పాల్గొనాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాము. ఒకవేళ ఎవరికైనా ఆ సమయంలో కుదరకపోతే వారు తర్వాత వేరే సమయంలో అనునిత్యము కూడా ఈ పారాయణ చేయవలసిందిగా చెప్పడం జరుగుతోంది. అలాగే ఇతర స్తోత్రాలు కూడా అనేకం వెలుగువై ప్రయాణం ఛానల్ ద్వారా నేర్పించడం జరుగుతోంది. అందుకని అందరూ కూడా చక్కగా వాటిలో భాగస్వాములు అవ్వవలసిందిగా కోరుతున్నాం అందరినీ. తప్పకుండా ఈ యొక్క సౌందర్య లహరి అనేటటువంటి జ్ఞాన జ్యోతిని అనేక మంది పెద్దల ఆశీస్సులు, ముఖ్యంగా గురువులు, అమ్మవారి ఆశీస్సులతోటి, అడ్మిన్స్ అందరి సహకారంతో కూడా చేస్తున్నాము. వెలుగువై ప్రయాణం ఛానల్లో ప్రతిరోజు కూడా ఇది ఆన్లైన్లో మీరందరూ కూడా చూడొచ్చు, వినొచ్చు. ఒకవేళ ఎవరికైనా సౌందర్యలహరి రానట్లయితే కనుక చదవడానికి, వాళ్ళు కూడా దీన్ని ఇంట్లో ప్లే చేసి తప్పకుండా వినండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.